is a kind of a tool. It was introduced by Atlassian. ఇంతకు ముందు Atlassian అనే కంపెనీ, ఇది ఆస్ట్రేలియన్ కంపెనీ అండి. వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు జీరా అనే టూల్. దేనికంటే అజైల్ ప్రాజెక్ట్స్, ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ డెవలపింగ్ ఇన్ అజైల్ మెథడాలజీ. సో ఫర్ దట్, ఇన్ ఆర్డర్ టు ట్రాక్ దేర్ ప్రాజెక్ట్ వర్క్, వాళ్ళు ఏం చేశారంటే జీరా అనే టూల్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. సో ఈ బిఫోర్ దట్ మనకేంటంటే అజైల్ మెథడాలజీ అంటే ఏంటంటే, ఈ అజైల్ మెథడాలజీ ఇప్పుడు 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద మార్కెట్ స్టార్టెడ్ డెవలపింగ్ ఇన్ అజైల్ మెథడాలజీస్. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద మార్కెట్ లైక్ ఈ ఇంతకు ముందు ఏంటంటే సాఫ్ట్వేర్ మోడల్ ఉండేదండి. సారీ, వాటర్ ఫాల్ మోడల్ ఉండేది. వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటంటే, మీకు ఒక ప్రోడక్ట్ మనం డెవలప్ చేసేటప్పుడు ఇదేంటంటే మనకి ఎస్డిఎల్సి ఫాలో అవుతామండి. ఎస్డిఎల్సి ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండి. ఈ ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏమవ్వదంటే, ఇంతకు ముందు వెన్ బిఫోర్ ద అజైల్ మెథడాలజీ వాజ్ ఇంట్రడ్యూస్డ్, మనకేమయ్యేదంటే వాటర్ ఫాల్ మోడల్లో మన ప్రాజెక్ట్స్ డెవలప్ అయ్యేది. మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ సిఎస్సి కానీ ఎంసీఏ కానీ వీళ్ళు చదివినట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకి. ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎస్డిఎల్సిలో వాటర్ ఫాల్ మోడల్, ఇలా రకరకాల మోడల్స్ ఉంటాయండి. అంటే వాటర్ ఫాల్ మోడల్లో ఎలా జరిగేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చాడండి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ దగ్గరికి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏం లేదండి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ నథింగ్ బట్ విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైంట్రీ కానీ, టీసీఎస్ కానీ, వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, ఫార్మా కానీ, ఇలా రకరకాలకి సంబంధించిన ప్రోడక్ట్స్కి డెవలప్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి రీచ్ అవుతారు. సో అక్కడ నుంచి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంకే తీసుకున్నాం అనుకోండి, ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దే వాంట్ సమ్ ప్రోడక్ట్ ఇన్ ఆర్డర్ టు ట్రాక్ దేర్ థింగ్స్. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కస్టమర్కి ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫస్ట్ వాళ్ళకి ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటే, సో దే హ్యావ్ టు రీచ్ టు వన్ ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్ ఆర్డర్ టు డెవలప్ దేర్ ప్రోడక్ట్ ఇన్ ఆన్లైన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఒక కంపెనీ తరపున, మన కంపెనీ తరపున ఒక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళని రీచ్ అవుతాడండి. వాళ్ళు రీచ్ అయిన తర్వాత దేల్ హ్యావ్ ఎ డిస్కషన్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని అండర్స్టాండ్ చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ అసలు ఫస్ట్ గ్యాదర్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలి. సో ఒక నార్మల్ కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ తీసుకోవాలంటే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఆన్లైన్లో అకౌంట్ ఉంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా కావాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది ఇఫ్ యూ వాంట్స్ మొబైల్ బ్యాంకింగ్ ఎలా కావాలి, ఏం డెవలప్ చేయాలి అని ఇలా రకరకాలుగా గ్యాదర్ చేస్తారు. అనాలిసిస్ రిక్వైర్మెంట్ మొత్తం గ్యాదర్ చేస్తారు. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత ఎలా డెవలప్ చేయాలన్నది దే విల్ అనలైజ్ the requirement. Once they started completing the gathering, they'll start analyzing the requirement. ఏ లాంగ్వేజెస్, ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేయాలి డెవలప్ చేయడానికి. ఐ మీన్ లైక్ జావా యూస్ చేయాలా, పైథాన్, .NET అయినా రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. టెస్టింగ్ ఎలా, ఆటోమేషన్ టెస్టింగ్, లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ పర్ఫామ్ చేయాలా, సిఐసిడి టూల్స్ ఎలా ఉండాలి, డేటాబేస్ ఏం కావాలి, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటారు అనమాట. వన్స్ దే ఐడెంటిఫైడ్ దస్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత డెవలపర్ స్టార్ట్ డెవలపింగ్ దట్ ప్రోడక్ట్. వన్స్ డెవలప్మెంట్ అయ్యాక మనం టెస్టింగ్కి వెళ్ళిపోతాం. టెస్టింగ్ చేసిన తర్వాత రిలీజ్ ఫేజ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు వాటర్ ఫాల్ మెథడాలజీలో ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ఫస్ట్ ఇనీషియల్గా మనకి బిజినెస్ అనలిస్ట్ ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఒక టాపిక్ చెప్పిన తర్వాత ఐ జస్ట్ పాజ్ ఇట్ ఫర్ అ సెకండ్. మీరు కావాలంటే డౌట్స్ అడగాలంటే అడగండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వీళ్ళు రీచ్ అయిన తర్వాత బిజినెస్ అనలిస్టు వాళ్ళు డిస్కస్ చేసి రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేసేయడానికి ఒక 2 months ఫర్ ఎగ్జాంపుల్ టైం పట్టింది అనుకోండి వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా. తర్వాత అనలైజ్ చేయడానికి ఇంకొక 2 months, డెవలప్ చేయడానికి ఒక 6 months పట్టింది అనుకోండి, టెస్టింగ్ చేయడానికి ఒక 2 months, రిలీజ్ ఫేజ్ వచ్చేసరికి 1 year తర్వాత రిలీజ్ ఉంది. రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కస్టమర్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రోడక్ట్ ఇది కాదు, నేను చెప్పిన ప్రోడక్ట్ ఇది కాదు అన్నాడు అనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి గాన్ వేస్టెడ్. లైక్ టైం వేస్ట్, ఎఫిషియన్సీ, మనీ వేస్ట్, మ్యాన్ పవర్ వేస్ట్, అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ డ్రాబ్యాక్స్ ఇన్ వాటర్ ఫాల్ మెథడాలజీ, దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అజైల్ మెథడాలజీ. అజైల్ మెథడాలజీలు ఎలా ఉంటాయంటే, అజైల్ మెథడాలజీలో ఒక ప్రోడక్ట్ ఎలా డెవలప్ అవుతుందంటే,
ఫస్ట్ మీకేంటంటే క్లయింట్ నుంచి ప్రొడక్ట్ ఓనర్ ఒకడు రిప్రజెంట్ చేస్తారండి. ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడంటే వా ప్రొడక్ట్ ఓనర్ విల్ బి ద మీడియేటర్ బిట్వీన్ ఐటీ టీమ్ అండ్ ఐటీ ప్రొడక్ట్ టీమ్ అండ్ కస్టమర్ టీమ్. ఎందుకంటే తనకి డొమైన్ నాలెడ్జ్ ఉంటది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది. సో, ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళకొక టీమ్ అసైన్ చేస్తారు. స్ప్లిట్ అవుతది టీమ్స్. ఒక ముగ్గురు, నలుగురు ప్రొడక్ట్ ఓనర్స్ ఉంటారు. సో, దే విల్ స్టార్ట్ దేర్ టీమ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎలా అంటే ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటారండి. అజైల్ మెథడాలజీలో ఎలా ఉంటుందంటే స్క్రమ్ మెథడాలజీ అని ఉంటుంది మనకి. సో, ఆ స్క్రమ్ మెథడాలజీలో మనం ఏం చేస్తారంటే మన వాళ్ళు స్ప్రింట్స్ ఎప్పుడైనా స్ప్రింట్స్ అనేది విన్నారండి? హావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ స్ప్రింట్స్? స్ప్రింట్ అంటే ఒక టైమ్ ఫ్రేమ్ అండి. సో, సపోజ్ జనరల్‌గా ఏంటంటే ఒక 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ, 4 వీక్స్ కానీ అట్లా మనం ఒక టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకుంటాం. జనరల్‌గా రియల్ టైమ్‌లో ఏంటంటే 2 వీక్స్ స్ప్రింట్స్ నడుస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ స్ప్రింట్‌లో మనం ఎంటైర్ ప్రొడక్ట్ మనం డెవలప్ చేయము ఒక్కసారి. మనం ఏం చేస్తామంటే ఒక చిన్న పీసెస్‌గా డివైడ్ చేసుకొని మన వర్క్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్‌గా డివైడ్ చేసుకున్నారనుకుందాం. ఒక మాడ్యూల్ గానో, ఒక చిన్న పీసెస్‌గా వర్క్‌ని డివైడ్ చేసుకొని, ఈ స్ప్రింట్ అంటే 2 వీక్స్ అండి. 2 వీక్స్ అంటే ఎలా? ఇప్పుడు మనకి సండే, సాటర్‌డేలు తీసేయాలి. అంటే టోటల్‌గా మనకి 2 వీక్స్ అంటే 2 సండే, సాటర్‌డేలు పోతే 4 డేస్ పోతే టోటల్‌గా 10 డేస్ వర్కింగ్ డేస్. 10 డేస్‌లో మన దగ్గర ఉన్న డెవలపర్స్ ఎంతమంది, టెస్టర్స్ ఎంతమంది ఒక ఎస్టిమేషన్‌కొచ్చి, ఇంత వర్క్ అయితే ఈ 2 వీక్స్‌లో మనం చేయగలం అనేది ఒక ఎస్టిమేషన్ తీసుకొని, ఆ ఎస్టిమేషన్‌లో ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆ కొంత వర్క్ కంప్లీట్ చేస్తాం. ఆ కొంత వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఒక స్ప్రింట్ అయ్యాక. నెక్స్ట్ స్ప్రింట్‌లో ఇంకొంత వర్క్ తీసుకొని అట్లా కంప్లీట్ చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడేంటంటే ఎవ్రీడే మనకి స్ప్రింట్ స్టాండప్ కాల్సు, స్ప్రింట్ మీటింగ్స్ ఇలా రకరకాల మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. ప్రతి దాంట్లో ప్రొడక్ట్ ఓనర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. ఈ ప్రొడక్ట్ ఓనర్ హూ రిప్రజెంట్స్ ద క్లయింట్. సో, ఈ ప్రతి ఫేజ్‌లో, ప్రతి పార్ట్‌లో అతను ఇన్వాల్వ్ అవ్వి ఉండటం వల్ల సో, దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ ద రిజెక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్. రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే, సో, మనం ఎవ్రీ డే ఎక్కడన్నా బ్లోకర్స్ ఉంటే స్టాండప్ మీటింగ్స్‌లో మనం బ్లోకర్స్ ఉంటే డిస్కస్ చేస్తున్నాం. ఆ ప్రొడక్ట్ కరెక్ట్‌గా వస్తుందో లేదో చెక్ చేస్తున్నాం. ఎవ్రీ స్ప్రింట్‌కి రిపోర్ట్ ట్రాక్ చేస్తున్నాం. ప్రతి ఫేజ్‌లో మనం ప్రొడక్ట్ ఓనర్ ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటున్నాడు. సో, ఎంటైర్ ప్రొడక్ట్ కంప్లీట్ అయిపోతుంది. వర్క్ అయిపోతుంది. సో, దిస్ ఈస్ టైమ్ ఎఫిషియంట్, మనీ ఎఫిషియంట్ అండ్ మన కన్సల్టెంట్‌ని ఎఫిషియంట్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా మనకి అజైల్ మెథడాలజీని తీసుకొచ్చారనమాట. అజైల్ మెథడాలజీ వర్క్ అంతా ఎక్కడ ట్రాక్ చేయాలి? ఇదంతా మనం జస్ట్ మాట్లాడాం గానీ, ఇదంతా ఒక సాఫ్ట్‌వేర్‌లో ట్రాక్ చేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్ ఏంటంటే జీరా. ఇప్పుడు మార్కెట్‌లో ఏంటంటే అజైల్ మెథడాలజీస్‌లో డెవలప్ అయ్యే ప్రతి ప్రాజెక్ట్‌కి ఈ జీరా టూల్ అనేది వాడుతున్నారు. సో, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యాస్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్‌గా వి ఆర్ సపోజ్డ్ టు మెయింటైన్ దట్ పర్టిక్యులర్ టూల్. జీరా అడ్మినిస్ట్రేషన్‌గా మనం జీరా టూల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరెవరికి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరెవరికి యాక్సెస్ వద్దు, లేకపోతే ఏ పర్మిషన్ ఉందనుకోండి, వాట్ దే ఆర్ సపోజ్డ్ టు డూ. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ పర్మిషన్ ఉంది, ఎంతవరకు చేయగలరు. అనేది ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మనం ట్రబుల్ షూట్ చేసి, వాళ్ళకి సార్ట్ ఇట్ ఔట్ చేసి మనం ఇవ్వాలి. యాస్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్‌గా మన పని అదనమాట. సో, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా అండి? అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటారు సార్? ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడండి. డేటాబేస్ ఓకే. యూజర్స్ ఉంటారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే డేటాబేస్ యూజర్స్ కొన్ని క్వెరీస్ చేసి రిజల్ట్స్ తెచ్చుకుంటారు. లేకపోతే కొంత డేటాబేస్‌లో కొంత డేటాను స్టోర్ చేస్తారు. అక్కడ ఏదన్నా ఇష్యూ వస్తే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు? సార్ట్ ఔట్ చేస్తాడు కదా! సేమ్ ఓకే. అలాగే ఇది కూడా మనకి. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్‌లో చేరితే మీకు అన్ని పర్మిషన్స్ ఉండవు. హ్మ్. అవుట్‌లుక్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా, టీమ్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నా మీకు పర్మిషన్ ఉండదు. అప్పుడు అడ్మినిస్ట్రేటర్ వచ్చి ఇన్‌స్టాల్ చేస్తారు గదా! అట్లాగే ఓకే. మీరు ఇష్యూస్ ఎవరు క్రియేట్ చేయాలి, ఎవరు మోడిఫై చేయొచ్చు ఆ పర్టిక్యులర్ వర్క్‌ని, ఎవరు చూడొచ్చు అనేది ఇవన్నిటికి మనం పర్మిషన్స్ అప్లై చేస్తాం అన్నమాట. యాస్ ఎ డేటాబేస్ యాస్ ఎ జీరా అడ్మినిస్ట్రేటర్‌గా. సో, ఆ పర్మిషన్స్ కానీ, ఆ ఇన్‌స్టెన్స్ మెయింటెనెన్స్ ఫర్ సపోజ్ డేటాబేస్ డౌన్ అయిందనుకోండి, జీరా అడ్మినిస్ట్రేటరే అదే డేటాబేస్ అడ్మినిస్ట్రేటరే కదా రీస్టార్ట్ చేసేది. ఇఫ్ ఇన్ కేస్ క్రాష్ అయిందనుకోండి, తనే కదా బ్యాకప్ తీసి రీస్టోర్ చేయాల్సింది. సేమ్ వే మనం కూడా బ్యాకప్ తీసి రీస్టోర్ చేయటం, లేకపోతే డౌన్ అయితే రీస్టార్ట్ చేయటం, పర్మిషన్స్ ఏమేమి కావాలో ఆ పర్మిషన్స్ ఇవ్వటం. ఇలా కాన్ఫిగరేషన్ లెవెల్‌లో కానీ,
యూజర్ లెవెల్‌లో కానీ ఇలా రకరకాలుగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే అండి. థ్యాంక్ యూ. యాహ్! ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? అండ్ వన్ మోర్ థింగ్, ఈ టూల్‌కి 90% ఆఫ్ దిస్ టూల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కోడింగ్ అండి. లెట్ మీ క్లియర్ యూ దిస్. మీరు ఐటీలోకి ఇంతవరకు రాలేదు, వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు గెట్ ఆన్ ఇంటూ ఐటీ. సో, మీకు ఏంటంటే కోడింగ్ అనేది కంఫర్టబుల్‌గా ఉండదు. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం కోడింగ్ కంఫర్టబుల్‌గా ఉండొచ్చు కానీ, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వెళ్ళే వాళ్ళకి కోడింగ్ డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా ఉండదు. సో, దీంట్లో 90% ఆఫ్ దిస్ టూల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కోడింగ్ అండి. జస్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ థింగ్సే ఉంటాయి. ఒక 10% మాత్రం స్క్రిప్ట్ రన్నర్ అని ఒక యాడ్ ఆన్ ఉందండి. ఆ యాడ్ ఆన్‌లో మనం కోడింగ్ చేయాల్సొస్తది. సో, మీరు అదేంటంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ అది వాడదు, కొన్ని వాడతాయి. మీరు ఇంటర్వ్యూలో కావాలనుకుంటే, మీరు నేర్చుకోగలను అనుకుంటే వచ్చని చెప్పండి. లేకపోతే నో, ఐ డోంట్ హావ్ ఎన్ ఐడియా ఆన్ ప్రోగ్రామింగ్ అన్నా గాని ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఆ యాక్చువల్‌గా 10% చెప్పండి. ఈ పైథాన్ డెవలపర్స్‌కి జీరా ఎంతవరకు యూజ్ అవుతుందండి? పైథాన్ డెవలపర్స్‌కి జీరా ఈ జీరా ఎంతవరకు అంటే మీకు జీరాలో డెవలపర్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయండి. యాడ్ ఆన్ డెవలపర్ ఆపర్చునిటీస్, లేకపోతే రెస్ట్ ఏపీఐస్‌తో ఇంటిగ్రేట్ చేయాలి కదండీ! మీరు ఒక ఆ! అప్లికేషన్ త్రూ ఇంకొక అప్లికేషన్. అలాంటి వాటికి మీకు బాగా యూజ్‌ఫుల్‌గానే ఉంటుందండి. మంచి డిమాండే ఉంటుంది. ఓకే. ఓకే. సో, మిగతా వాళ్ళకి ఏంటంటే హూ ఆర్ నాట్ ఇంటూ ఐటీ, నాన్ ఐటీ జాబ్ చేస్తున్నా, లేకపోతే హూ వాంట్ టు గెట్ ఆన్ ఇంటూ ఐటీ, వాళ్ళకు కూడా ఇది కోడింగ్ లేదు కాబట్టి ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చండి. సో, ఇదేంటంటే మీరు కొన్ని టూల్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీనే తీసుకోండి. ఎస్ఏపీ చిన్న కంపెనీస్‌లో పాసిబుల్ కాదండి ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఎస్ఏపీ లైసెన్సింగ్ కాస్ట్ అరౌండ్ 1,00,00,000 ఉంటుంది. ఎస్ఏపీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీ ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక 40,00,000 ఉందనుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇంట్రొడ్యూస్ దట్ ఎస్ఏపీ ఇన్ యువర్ సిస్టమ్. అదే గనక మీరు జీరాలోకొచ్చేసరికి వీళ్ళు ఎలా చేశారంటే, ఫర్ సపోజ్ మీ ఆర్గనైజేషన్ చాలా చిన్నదనుకోండి. ఒక 10 యూజర్సే ఉన్నారనుకోండి. వాళ్ళు ఈచ్ పర్సన్‌కి $10 లెక్కన 10 x 10 $100 చార్జ్ చేస్తారు. ఆ లైసెన్స్ కాస్ట్. సో, యూజర్స్‌ని బట్టి వాళ్ళు లైసెన్స్ చార్జ్ చేస్తారండి. అదేంటంటే చిన్న కంపెనీసే యూజ్ చేయాలి, పెద్ద కంపెనీసే యూజ్ చేయాలని ఏం లేదండి. మీ లైసెన్స్ యూసేజ్‌ని బట్టి వీళ్ళు కాస్ట్ చేస్తారు. సో, అందుకని ఇది బాగా రీచ్ అయిందండి మార్కెట్‌లో. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 200% గ్రోత్ ఉందండి. ఎవ్రీ అజైల్ ప్రోడక్ట్‌కి ఈ జీరా టూల్ వాడుతున్నారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ జీరా టూల్. సో, జీరా టూల్ ఉందంటే ఆబ్వియస్‌గా దేర్ విల్ బి ఎ రిక్వైర్మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్. అది. వాస్ట్‌గా గ్రో అవుతుంది. సో, కాంపిటీషన్ కూడా లేదు. అజైల్ మెథడాలజీలో టూల్స్‌కి జీరా తప్పితే వేరే టూల్స్ ఏం కాంపిటీషన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డెస్క్ టూల్స్ అనుకోండి. మీకు సర్వీస్ నౌ ఉంది, రెమెడీ ఉంది, లేకపోతే చైర్వెల్ ఉంది. ఇలా రకరకాల టూల్స్ ఉన్నాయి. కానీ అజైల్ మెథడాలజీ ప్రాజెక్ట్స్‌ని ట్రాక్ చేయడానికి మాత్రం మీకు వేరే టూల్స్ ఏమి లేవండి. జీరానే ఉంది మార్కెట్‌లో. సో, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఉన్నాయండి ఏమన్నా డౌట్స్? క్లియరా? నో సార్. యూ కెన్ కంటిన్యూ. No, sir. ఓకే. సో, జీరాలో బేసిక్‌గా ఈ టూల్ ఏంటంటే దీన్నేంటంటారంటే ఇంతకుముందు వెన్ ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్, ఇట్ వాస్ దీన్నేమని పిలిచేవాళ్ళంటే బగ్ ట్రాకింగ్ టూల్ అని పిలిచేవాళ్ళండి. ఏంటంటే ఇప్పుడు మీరు టెస్టర్స్ ఉన్నారు. మీరు టెస్టర్స్ అంటే టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా బగ్ గాని, డిఫెక్ట్ గాని ఐడెంటిఫై చేస్తే అది రేజ్ చేయటానికి మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఈ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ బగ్ ట్రాకింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎంటైర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎంటైర్ ప్రాజెక్ట్ని వర్క్ని ట్రాక్ చేయడానికి ఈ టూల్ వాడుతున్నారండి జీరా. సో, అట్లాసిన్ వాడు ఓన్లీ జీరా అనే సొల్యూషన్ మాత్రమే ఇవ్వలేదు. మార్కెట్లో దే హ్యావ్ మల్టిపుల్ టూల్స్ లైక్ జీరా ఉంది, కాన్ఫ్లుయెన్స్ ఉంది. కాన్ఫ్లుయెన్స్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ మేనేజ్ని అక్కడ చేస్తున్నారు కానీ
డాక్యుమెంటేషన్ చేయడానికి లేదు. ఆ డాక్యుమెంటేషన్ చేయడానికి కాన్ఫ్లుయెన్స్ అనే ఒక టూల్ వాడుతున్నారు. మీరు ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెక్నికల్ డాక్యుమెంటేషన్ గాని, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డాక్యుమెంటేషన్ గాని, ఎనీ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ కానీ అక్కడ కాన్ఫ్లుయెన్స్ అనే టూల్‌లో మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట జీరా తోటి. జీరా అండ్ కాన్ఫ్లుయెన్స్. సో, ఈ టూల్ కోసం ఇది. CI/CD టూల్స్ కోసం మనకి బిట్ బకెట్ ఉంది, బ్యాంబూ ఉంది. ఈ బిట్ బకెట్ అంటే వర్షన్ కంట్రోల్ టూల్ అండి. బ్యాంబూ అంటే డిప్లాయ్‌మెంట్ టూల్. ఇట్లా రకరకాల సొల్యూషన్స్ వాళ్ళిచ్చారు. మీకు కాంటెంపరరీ టూల్ ఫర్ బ్యాంబూ అంటే జెన్కిన్స్. మీకు ఐడియా ఉంటే జెన్కిన్స్ అనే టూల్ అది ఫ్రీ టూల్. ఇది బ్యాంబూ అనేది పెయిడ్ టూల్ అనమాట. అట్లాసియన్ వాళ్ళకి పే చేయాలి. సో, ఇలా రకరకాల టూల్స్ ఉన్నాయండి వాడటానికి. అండ్ మీకు ఏంటంటే ఈ టూల్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డే. పెద్ద టఫ్ ఏమి ఉండదు. అలా అని చాలా సింపుల్‌గానే ఉంటది. చిన్న చిన్న లాజిక్స్ అప్లై చేయాలి. ఇన్ ఆర్డర్ టు గెట్ రిడ్ ఆఫ్ ద వర్క్. ఇంపాక్ట్ ఏముంటది? ఏదన్నా వర్క్ చేస్తే దాని ఇంపాక్ట్ గ్లోబల్‌గా ఉంటుందా? ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కే ఉంటుందా? అనేది మనం చెక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందండి. నో ప్రాబ్లమ్ ఇన్ ఆల్. ఏదన్నా తప్పు పోయినా గానీ మనకి రోల్ బ్యాక్ చేసే అవకాశాలు గూడా ఉన్నాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు కెరియర్‌లో ఆపర్చునిటీస్ కానీ 3-8 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చండి. మనం చెప్పే కోర్స్ వరకు 8-10 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. యూ కెన్ ఈజీలీ మేనేజ్ అండ్ యూ కెన్ ఈజీలీ గెట్ ఆన్. పెద్ద టఫ్ ఏమి ఉండదు. సో, ఎనీ డౌట్స్ అండి? కోర్స్ డ్యూరేషన్ అండి? 30-35 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. ఓకే. సో, మండే టు ఫ్రైడే ఉంటదండి కోర్సు. ఓకే. 1.5 మంత్ అట్లా అయిపోతుందండి. 6:30 అండి సేమ్ టైమ్స్? సేమ్ టైమింగ్స్ అండి. 6:30 to 7:30. ఓకేనా? సో, మీరు 15 డేస్ అయిన దగ్గర నుంచి రెజ్యూమ్ పెట్టేసుకొని ట్రై చేయాలనుకున్నోళ్ళు ట్రై చేయొచ్చు. సో, రెజ్యూమ్ హెల్ప్ ప్రాబ్లమ్ చేస్తారా ఏం రెజ్యూమ్ లేదు. ప్రిపరేషన్‌లో? రెజ్యూమ్ ప్రిపరేషను, ఇంటర్వ్యూ క్వెషన్స్, మనం ఇంటర్వ్యూ సెషన్స్ ఎలా చెప్పాలి ఆన్సర్స్ అనేది అవన్నీ సెషన్స్ ఉంటాయండి. ఓకే. జాబ్ సపోర్ట్ కూడా చేస్తామండి. ఓకే. సో, మార్కెట్‌లో ఓపెనింగ్స్ అయితే బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే ఇవి బాగానే ఉన్నాయండి ఓపెనింగ్స్. అదే ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ప్రెజెంట్ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మీకు ఆఫీస్ కన్‌స్ట్రెయింట్స్ ఏమీ లేదు. లొకేషన్ కన్‌స్ట్రెయింట్ కూడా ఏమి అవసరం లేదు. ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. జీరా కూడా ఏంటంటే మీకు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఒక్కటే కాదండి. మనకి రకరకాల సొల్యూషన్స్ ఇచ్చాడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంటే కాకుండా అట్ ద సేమ్ టైమ్ సర్వీస్ మేనేజ్మెంట్, సర్వీస్ డెస్క్ టూల్ కూడా ఉంది. జీరా అనేది సొల్యూషన్. జీరా సర్వీస్ డెస్క్ జస్ట్ లైక్ సర్వీస్ నౌ లాగా అన్నమాట ఆ టూల్. ఆ సర్వీస్ నౌ అనే టూల్ లాగా మనకి సపోర్ట్ కూడా ఇచ్చాడు సొల్యూషన్. మనం అక్కడ బేసిక్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇదేంటంటే సొల్యూషన్ ఏంటంటే జీరాలో మనకి 3 విధాలుగా అవైలబుల్ ఉన్నాయండి టూల్. జీరా క్లౌడ్ ఉంది, జీరా సర్వర్ ఉంది, జీరా డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు క్లౌడ్ ఏంటంటే సపోర్ట్ 2024 వరకే నడుస్తుంది. 24 తర్వాత ఐదర్ యూ హావ్ టు మైగ్రేట్ ఇంటూ క్లౌడ్ ఆర్ క్లౌడ్ అంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంతా వాళ్ళే ఇస్తారండి. అట్లాసియన్ వాళ్ళే ఇస్తారు.
మనం ఫ్రంట్ ఎండ్ మెయింటెనెన్స్ మాత్రమే మనం చూడాలి. అదే కనుక సర్వర్ కానీ డేటా సెంటర్ అయితే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ 2 విధాలుగా మనం చూసుకోవాలి. సో ఇప్పుడైతే సర్వరును డేటా సెంటర్ సేమే ఉంటుందండి. యూఐ మొత్తం సేమే ఉంటుంది. సో మనం ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి మనకి ట్రయల్ వర్షన్ అవైలబుల్గా ఉంది. 30 days ఫర్ ఎవ్రీ 30 days మనం రెన్యువల్ చేసుకోవచ్చు. ఆ ట్రయల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫ్రీ టూలేనండి. ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ వెబ్ బేస్డ్ ఇష్యూ ట్రాకింగ్ టూల్ అని. ఇదేంటంటే టికెట్ రేజెస్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ బై దోస్ హూ క్రియేట్ ఇష్యూ ఆ పర్మిషన్ అండ్ అసోసియేటెడ్ విత్ ద ఇష్యూ టైప్స్. మనకి ఇష్యూ టైప్స్ అంటే ఏంటంటే, మనం ఇష్యూ టైప్స్ అంటే ఇక్కడ జీరాలో ఏంటంటే మనం క్రియేట్ చేసే వర్క్ని ఇష్యూ టైప్ కింద పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు, ఎపిక్, స్టోరీ, టాస్క్, బగ్, డిఫెక్ట్, అవన్నీ ఇష్యూ టైప్స్ అంటాం అన్నమాట. ఈ టికెట్స్ క్రియేట్ చేసిన తర్వాత, టికెట్ అంటే నథింగ్ బట్ మనం ఏ వర్క్ అయితే క్రియేట్ చేస్తామో ఆ టికెట్ క్రియేట్ చేసిన దాన్ని కన్సర్న్ పర్సన్కి అసైన్ చేస్తాం అనమాట. టికెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలప్ చేయాలనుకోండి, జీరాలో ఏం లేదు, ఒక టికెట్ క్రియేట్ చేసి తన పేరు మీద అసైన్ చేస్తే తను ఆ టికెట్ని అసైన్ చేసుకొని వర్క్ చేసి ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వర్క్ స్టేటస్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్ స్టేటస్ని డన్ అనే స్టేటస్కి చేంజ్ చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరు జనరల్గా జీరా హూ విల్ బి యూజింగ్ జీరా, ఈ జీరా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రిపోర్ట్స్ రూపంలో ట్రాక్ చేస్తారండి. మీరు డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఎవరెవరు ఏ వర్క్ మీద ఎంతెంత టైం స్పెండ్ చేశారు, ఏ రోజు ఆ వర్క్ కంప్లీట్ చేశారు, ఇదంతా రిపోర్ట్ రూపంలో ప్రాజెక్ట్ మేనేజర్ ట్రాక్ చేస్తారండి. వయా రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ మనకి గ్యాడ్జెట్స్ అనే ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాంటి వాటిలో బేస్ చేసుకొని వాళ్ళు ట్రాక్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి ఇప్పుడు కస్టమర్ సర్వీస్ జీరా సర్వీస్ డెస్క్ అనే ఒక టూల్ ఉందని చెప్పాను కదా. జీరా సర్వీస్ డెస్క్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారండి, ఎంప్లాయీ ఐడి రావాలన్నా, మీరు మీ ల్యాప్టాప్లో ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా, లేకపోతే మీకు ఏదన్నా పర్మిషన్ కావాలన్నా మీరు ఒక టికెట్ రేస్ చేస్తారు. ఆ టికెట్ రేస్ చేసే టూలే ఇది సర్వీస్ డెస్క్ టూల్ అనమాట. హెల్ప్ డెస్క్ టూల్ అన్నా, కస్టమర్ సర్వీస్ అన్నా ఇవన్నీ ఒకటే. ఇక్కడ ఏంటంటే మీకు జీరా యాక్సెస్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు పోర్టల్లో మీ టికెట్ రేస్ చేస్తే కన్సర్న్ పర్సన్కి వెళ్తే కన్సర్న్ పర్సన్ మీ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారనమాట. ఇది జరిగే ప్రతి దాంట్లో జరిగే హైరార్కీ నేను. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా కంపెనీ వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. కాంటాక్ట్ అస్ అంటే కొంతమంది డైరెక్ట్ నెంబర్ ఇవ్వకుండా కాంటాక్ట్ అస్ అని అంటే ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో మీ ప్రాబ్లం ఏంటో రాసి సబ్మిట్ కొడితే అది వచ్చి జీరోలో టికెట్గా క్రియేట్ అయ్యింది. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసే పర్సన్కి అసైన్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని అతను అడ్రస్ చేస్తాడనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. ఓకేనా? సో ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా అండి? అర్థమైందా? అర్థమైంది. ఇంకేమన్నా కెరియర్ కానీ దీనికి సంబంధించి కానీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సో జీరాలో ఏంటంటే ఇట్ విల్ ఓపెన్ 2 ways అండి. ఇక్కడ మీకు కెరియర్ ఆప్షన్స్లో ఫ్యూచర్ గ్రోత్, ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, సో యూ విల్ బీ హ్యావింగ్ 2 ways అండి. ఐదర్ మీరు టెక్నికల్ సైడే ఉండాలి అనుకుంటే, సెకండ్ ఐదర్ మీరు టెక్నికల్ సైడే ఉండాలి అనుకుంటే ఇట్ విల్ గివ్ అన్ ఆప్షన్ ఇది హాఫ్ డెవాప్స్ టూల్స్ అండి. ఇక్కడ మీకు డెవాప్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు. టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే డెవాప్స్ హ్యాస్ వెరీ వ్యాస్ట్ డిమాండ్. అది ఇప్పుడు అలా ఎండ్ అయ్యేది కాదు. సో ఈ డెవాప్స్ నేర్చుకునేటప్పుడు ఇది ఒక టూల్ అనమాట. ఈ డెవాప్స్ వైపు వెళ్ళొచ్చు టెక్నికల్గా వెళ్ళాలనుకుంటే. లేదు నేను ఫంక్షనల్గా మేనేజరల్ సైడ్ వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఆన్ టాప్ ఆఫ్ జీరా యూ విల్ హ్యావ్ ఎ స్క్రమ్ మాస్టర్. మీరు స్క్రమ్ మాస్టర్ వైపు వెళ్ళొచ్చు. స్క్రమ్ మాస్టర్ ఆ తర్వాత ప్రాజెక్ట్ గా వెళ్ళొచ్చు అనమాట, మేనేజ్మెంట్ సైడ్.
టెక్నికల్ సైడ్ అంటే మీరు జీరా నుంచి డెవాప్స్ టూల్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్ విల్ గివ్ యూ బోత్ ఆప్షన్స్. అది మీ కమ్యూనికేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎనీ డౌట్స్? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. మీకు కెరియర్ ఆప్షన్స్లో కానీ కోడింగ్ ప్రాస్పెక్టివ్లో కానీ ఇంకా ఈ టూల్ మీద ఇంకేమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అంటే జీరా యాక్చువల్ గా దేనికని యూజ్ చేస్తాం సార్? అంటే జస్ట్ ఇష్యూస్ వస్తే ఐ మీన్ దీని జీరా ద్వారా ఏంటంటే మీకు ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ యా మీకు జీరా ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో డెవలప్ అవుతా ఉందనుకోండి, లేదు డెవలప్మెంట్ అయిపోయి సపోర్ట్ ఇస్తున్నారు ఆ ప్రాజెక్ట్కి, మీరు ఈరోజు ఏం వర్క్ చేయాలనేది మీకు ఎలా వస్తుందంటే జీరాలో టికెట్స్ రూపంలో మీకు వస్తుందండి వర్క్. ఓకే. ఇప్పుడు డెవలపర్ ఉన్నారు, మీరు ఏ పార్ట్ డెవలప్ చేయాలనేది జీరాలో ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేసి మీకు అసైన్ చేస్తారు డెవలపర్కి. సో డెవలపర్ ఆ యూజర్ స్టోరీ మీద వర్క్ చేస్తాడు. సో ఆ వర్క్ చేసిన ఎంతసేపు వర్క్ చేశాడు, ఆ టైంని కానీ ఏ వర్క్ చేశాడో ఆ వర్క్ని కానీ అన్ని మనం జీరాలో ట్రాక్ చేస్తాం అనమాట. ఇట్స్ అ ట్రాకింగ్ టూల్ అండ్ మేనేజింగ్ టూల్, మేనేజ్మెంట్ టూల్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడండి, ఒక డెవలపర్ ఇండియాలో ఉన్నాడు, ఇంకొక డెవలపర్ వచ్చి యుఎస్లో ఉన్నాడు. సో అతనికి సంబంధించిన వర్క్ అతను క్రియేట్ చేసి అతనికి అసైన్ చేస్తాం. ఆ టికెట్ని చూసి అతను వర్క్ చేసేసి ఆ టికెట్లో అప్డేట్ చేస్తాడు. ఇంక మేనేజ్మెంట్ వచ్చేసి యూరోప్లో ఉందనుకోండి, ఒక డెవలపర్ దగ్గరికి వచ్చి అడుగుతారా ఇక్కడ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఏం చేశారు, ఎంతవరకు వచ్చిందని. లుకింగ్ ఎట్ ద టికెట్ దే విల్ అండర్స్టాండ్ ఈ టికెట్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్లో ఉందా, ఈ టికెట్ కంప్లీట్ స్టేటస్లో ఉందా, ఈ టికెట్ టు డూ స్టేటస్లో ఉందా అనేది లుకింగ్ ఎట్ ద టికెట్ ఓన్లీ దే విల్ అండర్స్టాండ్. అదే కదా. సో ఓవరాల్ మేనేజ్మెంట్ అన్నమాట ఇది. జస్ట్ సెకండ్ అండి. సో వాళ్ళు క్రియేట్ చేసి మనం వర్క్ క్రియేట్ చేయమండి ఇక్కడ. వి విల్ నాట్ క్రియేట్ ఎనీ వర్క్. సో వాళ్ళు క్రియేట్ చేయడానికి పర్మిషన్స్ మనం ఇస్తాం. వాళ్ళు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సెటప్ అంతా మనం చూస్తాం అనమాట. సో ఇఫ్ దే వాంట్ టు క్రియేట్ ఎ స్టోరీ, ఆ ఇష్యూ టైప్ అనే స్టోరీని మనం ఆ ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేయాలి. మన పనే అది, జీరో అడ్మినిస్ట్రేటర్గా మన పని అది. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలనుకోండి, అందరూ క్రియేట్ చేయకూడదు, ఓన్లీ డెవలపర్స్ మాత్రమే క్రియేట్ చేయాలి అనుకోండి, మనం అక్కడ పర్మిషన్స్లో మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏం కావాలో ఆ సెటప్ అంతా మనం క్రియేట్ చేసి ఇస్తాం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిపోర్ట్స్ ఎనేబుల్ చేయాలంటే రిపోర్ట్స్ ఎనేబుల్ చేస్తాం. ఈ మంత్లో ఎంత వర్క్ అయింది, టోటల్ వర్క్ గ్రాఫికల్ మెథడాలజీలో కానీ రిపోర్ట్ మెథడాలజీలో కానీ ఎలా మనం వాళ్ళకి రిప్రజెంట్ చేయొచ్చు వర్క్ని అనేది మనం అక్కడ చూపిస్తాం అనమాట వాళ్ళకి. సో మనకి రకరకాల ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి, రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ అట్లా. ఐ థింక్ కొంతమంది లేట్ జాయిన్ అయినట్టున్నారు, రఫీ, రత్నాకర్. So if you don't have any doubts, I'll end the session here and so tomorrow same time we can continue. యా ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah, thank you. రికార్డింగ్ మీకు షేర్ చేస్తారు.
ప్రాబబ్లీ రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి ఉండొచ్చు. ఇన్ఫార్మ్ చేస్తారులేండి, వెంకట్ గారు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా?